హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఎపిసోడ్ 4 అగ్ని పరీక్ష గురించి. ఇక్కడ షాకీబ్ కల్కి వీళ్ళిద్దరికీ జరిగిన టాస్క్లో జరిగింది రిజల్ట్ కల్కికి వచ్చింది. అది న్యాయమా అన్యాయమా అనే దాని గురించి అనమాట. నా దృష్టిలో అయితే టాస్క్ ఇద్దరికీ కరెక్ట్గా వివరించాల. తనకు కొంచెం క్లియర్గా వివరించారు, ఇతనికి కొంచెం తక్కువ వివరించారు. ఇతనికి అర్థమైంది దాన్ని బట్టి తను చేశాడు, తనకు అర్థమైంది దాన్ని బట్టి తను చేసింది. టాస్క్ అయితే ఆ అమ్మాయి గెలిచింది, అక్కడికి ఓకే అయిపోయింది. తనకి డౌట్ ఎందుకు వచ్చింది? కన్ఫ్యూజ్ అయ్యాను అన్నప్పుడు డౌట్ అడగకూడదు కదా, డౌట్ అడిగాడు. శ్రీముఖి కూడా తనకు చెప్పేసి ఊరుకోవాలి, కానీ మీకు ఎవరికైనా మిగతా కంటెస్టెంట్స్ని మీకు ఎవరికైనా అన్ఫెయిర్ అనిపించిందా అని అడిగింది. ఎవరు హ్యాండ్ ఎత్తలేదు. శ్రీజ మాత్రం హ్యాండ్ ఎత్తింది. తనకు అన్ఫెయిర్ అనిపించింది కాబట్టి హ్యాండ్ లిఫ్ట్ చేసింది. అందులో తప్పే ఉంది? తనని పిలిచి అలా మాట్లాడడం నవదీపు అది కరెక్టేనంటారా మీరు? నాకైతే కరెక్ట్ అనిపించట్లా. తను అంతమందిలో చాలామందికి అన్ఫెయిర్ అనిపించవచ్చు, కానీ మనకెందుకులే అని వాళ్ళు వదిలేశారు. ఆ అమ్మాయికి అనిపించింది, హ్యాండ్ లిఫ్ట్ చేసింది. ఆ అమ్మాయిని పిలిచి ఏంటి ఊరు నుంచి ఎర్రబస్ ఎక్కొచ్చి ఇలా మాట్లాడడం కరెక్టేనా? అస్సలు కరెక్ట్ కాదనిపించింది. శ్రీముఖి అడగటము కరెక్ట్ కాదు, సర్లే కూర్చో అనడం కరెక్ట్ కాదు, నవదీప్ అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. షాకీబ్ ఇక్కడ టోటల్గా ఫెయిల్యూర్ పర్సన్ అనమాట. తన కోసం ఒక మనిషి లెగిసి స్టాండ్ తీసుకుంటే సింపుల్గా నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు. మరి తను కన్ఫ్యూజ్ అయినప్పుడు క్వశ్చన్ అడగటం దేనికి? తను ఎలా గెలిచింది అని క్వశ్చన్ అడగటం దేనికి? ఆ మాత్రం ధైర్యం లేకుండా ఒక ఆడపిల్ల ముందుకు వచ్చింది నీ కోసం, తనకు అనిపించిందని చెప్పడానికి. నువ్వు నిలబడి ఉండకుండా నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అని చెప్పేసి ఒప్పేసుకుంటే ఇంకేముంది ఇందులో? శ్రీజ సూపర్ అన్నమాట.